హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మామిడికాయ సాంబార్ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 పావుల నూనె పోసుకొని అది వేడెక్కినాక ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, దొండకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గే వరకు 1 నిమిషం ఉంచుకోవాలి. ఇలాగే తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంతో కొంచెం ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా మగ్గే వరకు 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇవన్నీ మగ్గినాక ఒక మామిడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఆ మామిడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఈ 3 తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి. 1 కప్పుడు పప్పుని ఉడికించుకొని దాన్ని మెత్తగా రుబ్బుకొని ఆ పప్పుని ఈ తాలింపు చేసిన దాంట్లో పోయాలి. ముక్కలన్నిటికీ కలిసేలాగా ఆ పప్పుని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక చెంబుడు వాటరు ఈ పప్పులో పోసి బాగా మరగనియ్యాలి. ఈ మరుగుతున్న సాంబార్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా మామిడికాయ సాంబార్ రెడీ.